నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్నికలకు సిద్ధమవ్వాలని కలెక్టర్లు ఎస్పీలకు సీఈఓ ఆదేశం. సిబ్బంది జాబితాలు సిద్ధం చేయాలని సూచన. రైతుల పంట రుణాల పావలా వడ్డీకి వైకాపా స్వస్తి. సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టిన జగన్. వైకాపా 7వ జాబితాలో మహిధర్ రెడ్డి ఆమంచి అవుట్. కందుకూరులో అరవింద, పరుచూరులో బాలాజీకి సీటు. నిజాంపట్నంలో ఎంపీ మోపిదేవి అనుచరుల అరాచకం. భవిష్యత్తుకు గ్యారంటీ నిర్వహిస్తున్న తెదేపా శ్రేణులపై దాడి. ఎన్ఆర్ఐ వివాహాలలో మోసాల అడ్డుకట్టకు లా కమిషన్ చర్యలు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసేలా నిబంధనలు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో వైకాపా ఎంపీ మోపిదేవి వెంకటరమణ అనుచరులు బీభత్సం సృష్టించారు. నిజాంపట్నంలో తెలుగుదేశం నేతలు నిర్వహిస్తున్న భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని అడ్డుకుని తెదేపా శ్రేణులపై దాడికి యత్నించారు. నిజాంపట్నంలో విపక్షాలు ఎలాంటి ప్రచారం చేయకూడదని, వెనక్కి వెళ్లిపోవాలని అమానుషంగా ప్రవర్తించారు. రాబోయే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఎన్నికల సన్నద్దతపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది జాబితా తయారు చేయాలని కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు. ప్రతి జిల్లాలో సిబ్బంది సంఖ్య ప్రాథమిక అంచనా కంటే 20% అదనంగా ఉండేలా చూడాలని నిర్దేశించారు. సున్నితమైన పోలింగ్ స్టేషన్లు, చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, వెబ్కాస్టింగ్ సహా పలు అంశాలపై చర్చించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్కు వీలుగా చేయాల్సిన ఏర్పాట్లు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాల కల్పన వంటి అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. మార్చి నెలలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న దృష్ట్యా వేగంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. అధికార వైకాపాలో మరో 2 సీట్లు చిరిగాయి. చంద్రబాబు, పవన్లపై దుమ్మెత్తలేదని మహిధర్ రెడ్డికి టికెట్ దక్కకపోగా కందుకూరులో పార్టీ బాధ్యతలు అరవిందకు అప్పగించారు. పర్చూరు నుంచి ఆమంచిని తొలగించి ఎడం బాలాజీకి బాధ్యతలు అప్పగించారు. 2 పేర్లతో 7వ జాబితాను వైకాపా విడుదల చేసింది. ప్రతిపక్షాల్ని తాము చెప్పినట్లుగా తిట్టకపోతే తీసేయడమే వైకాపాలో ఇప్పుడిదే ట్రెండ్. తాజాగా కందుకూరు సీనియర్ ఎమ్మెల్యే మానుగుండ మహీధర్ రెడ్డిపైన ఇదే కారణంతో వేటు వేశారు. కందుకూరు వైకాపా సమన్వయకర్తగా అరవింద యాదవ్ కు అప్పగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 8న డాక్టర్ పెంచలయ్య సీఎం జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు. ఆయన కుమార్తె అరవింద యాదవ్ కు కందుకూరు అప్పగించారు. మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని పక్కన పెట్టేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను ప్రెస్ మీట్లు పెట్టి తిట్టారని, వారి వ్యక్తిత్వాలపై నీచంగా మాట్లాడాలని వైకాపా ముఖ్య నేతలు ఇటీవల మహీధర్ రెడ్డికి చెప్పారు. ఆయన సమ్మతించలేదు. స్వతంత్రంగా పోటీ చేసి కూడా గెలిచిన చరిత్ర ఉన్న కుటుంబం తనదని, వ్యక్తిత్వాన్ని పక్కనబెట్టి ప్రతిపక్షాల వారిని తిట్టమంటే తన వల్ల కాదని తేల్చి చెప్పేశారు. అప్పట్నుంచి కందుకూరులో మహీధర్ రెడ్డిని మార్చబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన రామారావు అనే నాయకుణ్ణి సీఎం పిలిపించుకుని మాట్లాడారు. ఆయన్ను కందుకూరుకు పంపనున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. తరువాత కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ను అక్కడ టికెట్ లేకుండా చేసినప్పుడు ప్రత్యామ్నాయంగా ఆయన్ను కందుకూరుకు మారుస్తారనే మాట వినిపించింది. వారం కింద పెంచలయ్యను పార్టీలో చేర్చుకుని ఆయన కుమార్తెను ఇప్పుడు కందుకూరు సమన్వయకర్తగా నియమించారు. ఇవన్నీ జరుగుతుండగానే గత నెలలో మహీధర్ రెడ్డిని సీఎం ఒకసారి పిలిపించుకుని మాట్లాడారు. మీ ఇష్టం, మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండంటూ మహీధర్ రెడ్డి సీఎంకు స్పష్టం చేశారని వార్తలొచ్చాయి. చీరాల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా ఉన్న ఎడం బాలాజీ కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం విదేశాలకు వెళ్లారు. ఆయన్ను అక్కడి నుంచి పిలిపించుకుని మరీ పర్చూరు బాధ్యతల్ని అప్పగించారు. బాలాజీ శుక్రవారం సాయంత్రమే సీఎం జగన్ ను కలిశారు. వైకాపాలో ఇంకా చేరలేదు, కానీ రాత్రికే పర్చూరు సమన్వయకర్తగా ప్రకటించారు.
బాలాజీ 2014లో వైకాపా అభ్యర్థిగా చీరాలలో పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఓడిపోయారు. 2019లో వైకాపా టికెట్ దక్కకపోవడంతో తెదేపాలో చేరారు. ఇప్పుడు పర్చూరులో వైకాపా అభ్యర్థి కాబోతున్నారు. ఇప్పటి వరకు పర్చూరు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ను ఈ నెల 5న సీఎం పిలిపించుకుని మాట్లాడారు. ఆమంచి తన సొంత నియోజకవర్గమైన చీరాలలోనే పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. గత నెలలో అనుచరులతో సమావేశమై అదే మాట చెప్పారు. ఆ విషయం బయటకు పొక్కడంతో సీఎం పిలిపించి మాట్లాడారు. కానీ ఆమంచి చివరి నిమిషంలో చెయ్యిస్తారేమో అనే అనుమానంతో ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చెయ్యాలని సీఎం పార్టీ ఇన్ఛార్జీలు ఐపాక్ వారికి చెప్పినట్లు తెలిసిందే. ఆమంచికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య వివాదాలు ఉన్నాయి. ఆమంచి సామాజిక వర్గానికే చెందిన బాలాజీని పర్చూరుకు పరిశీలించవచ్చని బాలినేని సీఎంకు చెప్పినట్లు సమాచారం. తరువాతే బాలాజీని నియమించేందుకు సీఎం అంగీకరించారంటున్నారు. మహీధర్ రెడ్డి ఆమంచి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందనేది చర్చనీయాంశమైంది. ఈ అవమానకర పరిస్థితిని మహీధర్ ఎలా పరిగణించబోతున్నారు? వైకాపాలో కొనసాగుతారా లేదా అనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొదట్నుంచి పర్చూరు వద్దు, తన చీరాల తనకివ్వండి అంటున్న ఆమంచి ఇప్పుడేం చేస్తారు? చీరాల నుంచే పోటీ చేస్తా, వైకాపా అభ్యర్థిగానా, మరో పార్టీలోనా లేదా స్వతంత్రంగానా అనేది తరువాతి సంగతి అని తన కార్యకర్తలకు చెప్పినట్లు తెలిసింది. మరి ఆమంచి చీరాలలోనే బరిలో దిగబోతున్నారా అనేది తేలాల్సి ఉంది. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయానికొచ్చి అక్కడ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డిల్ని కలిసినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రా కదలిరా భారీ బహిరంగ సభ నేడు బాపట్ల జిల్లా ఇంకోలులో జరగనుంది. పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పరుచూరు నియోజకవర్గ పరిధిలో జరగనున్న ఈ సభకు ప్రభుత్వం ఏర్పాట్ల దశ నుంచి ఆటంకాలు సృష్టించింది. అన్ని అడ్డంకులు అధిగమించి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న సభకు 1,00,000 మందికి పైగా హాజరవుతారన్న అంచనాతో ఏర్పాట్లు పూర్తి చేశారు. రా కదలిరా సభలు ముగియగానే మరో ప్రజా చైతన్య యాత్ర చేపట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు. శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి విషయాన్ని తెలియజేశారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసే దిశగా ఆయన పలు సూచనలు చేశారు. పార్టీ టికెట్లు రాని నాయకులకు అధికారంలోకి రాగానే సముచిత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఉన్నది సింహాసనం, కుర్చీ కాదు మడత పెట్టడానికి అని మంత్రి అంబటి రాంబాబు ఎక్స్లో చేసిన పోస్ట్ను తెలుగుదేశం నేతలు తిప్పికొట్టారు. గతంలో అది సింహాసనమేనని, ప్రస్తుతం అది గ్రామ సింహాసనంగా మారిందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. దానికి ఆ పేరు తెచ్చిన ఘనత ఎవరిదో అంబటికి తెలుసని ఎద్దేవా చేశారు. తాము కూడా అదే చెబుతున్నామని, కుర్చీ అయితే మడత పెడతాం, సింహాసనం అయితే దాని మీదున్న సునకాన్ని తరిమేస్తామంటూ మరో నేత బుద్ధా వెంకన్ను దుయ్యబట్టారు. వాలంటీర్లకు వందనం సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు మీరు చొక్కాలు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇటీవల బదులిచ్చారు. రాజధాని ఫైల్ సినిమా ప్రదర్శనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటాన్ని తెలుగుదేశం నేతలు స్వాగతించారు. రాజధాని ఫైల్ సినిమాను రాష్ట్ర హితం కోరుకునే ప్రతి ఒక్కరూ చూడాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. అమరావతి ఉద్యమాన్ని 150 నిమిషాల వ్యవధిలో చిత్రీకరించడం అభినందనీయమన్నారు. చివరికి సినిమాలో కూడా రాజధాని పేరు వింటే జగన్ ఉలిక్కి పడుతున్నాడని నారా లోకేష్ దుయ్యబట్టారు. హైకోర్టు ఆదేశాలతో సినిమా యథావిధిగా నడుస్తోందన్నారు. రైతుల త్యాగాలు, కష్టాలను తెరకెక్కించిన చిత్రానికి హైకోర్టు అండగా నిలబడిందని తెదేపా నేత నరసింహ యాదవ్ అన్నారు. ఉపాధి కోసం నగరానికి వస్తే గరళ జలం ఉసురు తీసింది. ఇంటి పెద్ద కళ్ల ముందే కనుమరుగైపోగా రెక్కలు తెగిన పక్షిలా ఆ ఇల్లాలు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి పయనమై వెళ్లిపోయారు. గుంటూరులో కలుషిత నీటి ఉదంతంలో విషాద ఘట్టం చోటు చేసుకుంది. నగరంలో ఇటీవల కలుషిత జలాల కారణంగా పలువురు ఆసుపత్రుల పాలవగా వారిలో రైల్పేటకు చెందిన ఇక్బాల్ వాంతులు, విరోచనాలతో శుక్రవారం మృతి చెందారు. చికెన్ షాప్లో పనిచేసే ఆయనకు భార్య, 3 పిల్లలు ఉన్నారు. తల్లి కూడా వారితోనే ఉంటోంది. ఇక్బాల్ మృతితో ఆ నిరుపేద కుటుంబం రోడ్డున పడింది. అంత్యక్రియలు ముగిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవటం స్థానికుల్ని కలచివేసింది. ఎవరూ సాయం లేక, బతికే మార్గం కనిపించక పిల్లలతో సహా భీమవరంలోని పుట్టింటికి వెళ్తున్నట్లు మృతుడి భార్య ముబీనా ఆవేదన వ్యక్తం చేశారు.
సిపిఎస్ ఉద్యోగులపై ప్రభుత్వం ముప్పేట దాడి చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేయాలని కోరితే కేసులతో ఉద్యోగుల్ని జగన్ ప్రభుత్వం భయపెడుతోంది. సిపిఎస్ ఉద్యోగులు చిన్న సమావేశం పెట్టుకోవాలన్న అనుమతి ఇవ్వకపోగా ఉద్యోగులందరికీ నోటీసులు ఇస్తూ పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతోంది. ఈ నెల 18న విజయవాడలో ఓపీఎస్ పేరుతో సభ నిర్వహణకు ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. సభ నిర్వహణకు దరఖాస్తు చేసిన అనుమతి ఇవ్వకుండా ఉద్యోగులకు పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. పాఠశాలలకు వెళ్లి మరీ ఉపాధ్యాయులకు నోటీసులు ఇచ్చారు. కొందరిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి కూర్చోబెట్టారు. కార్యాలయాలు, బడులకు పోలీసులు రావడంతో పిల్లలు ఆందోళన చెందారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పూరిమెట్లలో తెలుగుదేశం పార్టీ జయహో బీసీ గర్జన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెదేపా, జనసేన నేతలు బలహీన వర్గాలకు వైకాపా ఏం చేసిందని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లలోనూ కోత పెట్టిందని మండిపడ్డారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు అదే కోవలో నడుస్తూ బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాల పార్టీ, బలహీన వర్గాలు అంటే తెలుగుదేశం పార్టీ అనే నినాదాన్ని ఈ రోజుకి కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ద్వారా బీసీలకు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ఒకసారి ఆలోచించండి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు ₹1 కూడా ఇవ్వలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లో దళితులకి ఇన్నోవా కార్లు ఇచ్చారు, ఎస్టీలకి కార్లు ఇచ్చారు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ లో ₹2 లక్షల కారు. నేను అడుగుతున్నా, బస్సు సాధికార యాత్ర ద్వారా నువ్వు చేసేటువంటి సభలు అర్హమైనవా? బలహీన వర్గాలకి నీకు రాజకీయ ప్రాపకం కోసం, రాజ్యాధికారం కోసం, నువ్వు అధికారం రావడం కోసం మా బలహీన వర్గాలను వాడుకొని ఏరు దాటి నాకు తెప్ప తగలేసిన విధంగా బీసీలను అన్యాయం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కాదా అని ప్రశ్నిస్తున్నాను. సున్నా వడ్డీకే రైతులకు పంట రుణాలన్నారు. మనసున్న మారాజులా పోజులు కొట్టారు. అధికారంలోకి వచ్చాక అసలు స్వరూపం బయటపెట్టుకున్నారు. సున్నా వడ్డీ అమలుకు కొర్రీలు వేశారు. నిబంధనల పేరిట కోతలు పెట్టారు. లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గోశారు. వారికి నిధులు సకాలంలో ఇవ్వకుండా నాంచుతున్నారు. ఇది రైతులకు సీఎం జగన్ చేసిన వడ్డీ వంచన. పంటలు వేసే ప్రతిసారి కూడా రైతన్నకు పెట్టుబడి కోసం తాను డబ్బులు బ్యాంకుల నుంచి తెచ్చుకుంటే ఆ డబ్బులు ఆయన రైతన్న కరెక్ట్గా సమయానికి గన కట్టగలిగితే ప్రభుత్వం తనకు తోడుగా ఉంటుంది అన్న ఒక భరోసా ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా ఆ భరోసా కలిగించాలి. సన్న చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులందరికీ కూడా పంట రుణాల మీద వడ్డీ భారాన్ని తగ్గించేందుకు వరుసగా 3వ ఏడాది ఈ పంట రుణాల మీద వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ఈరోజు అమలు చేస్తా ఉన్నాం. పంట రుణాలకు సున్నా వడ్డీ పథకం అమలుపై సీఎం జగన్ సుభాషితాలివి. ఈ మాటలు కోటలు దాటినా ఫలితం మాత్రం రైతుల దరి చేరలేదు. పంట రుణాలపై సున్నా వడ్డీ కింద 2018-19 లెక్కల ప్రకారమే ఏడాదికి 3,000 కోట్లకు పైగా జమ చేయాల్సి ఉంటుందంటూ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తొలినాళ్లలో జగన్ చెప్పారు. ఆ లెక్కన 5 ఏళ్లలో అన్నదాతలకు 15,000 కోట్లకు పైగా సున్నా వడ్డీ నిధులు చెల్లించాలి. కానీ ఇప్పటి వరకు విడుదలైంది ఎంతో తెలుసా? 658 కోట్ల రూపాయలు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపు 65 లక్షల మంది రైతులు వాణిజ్య, సహకార బ్యాంకుల నుంచి పంట రుణాలను తీసుకుంటారు. వీరిలో నుంచి నిబంధనల పేరిట పక్కన పెట్టగా మిగిలిన ఎంత శాతం మందికి వడ్డీ రాయితీ ప్రయోజనం దక్కుతుందో తెలుసా? కేవలం 12.3% మందికే. అధికారంలోకి వచ్చాక పావలా వడ్డీ పథకానికి స్వస్తి పలికి సున్నా వడ్డీ పంట రుణాలే అమలు చేస్తామంటూ జగన్ నమ్మబలికారు. కానీ అర్హుల్లో అతి తక్కువ మందికే ప్రయోజనం దక్కేలా నిబంధనలు మార్చేశారు. రాష్ట్రంలో సుమారు 65 లక్షల మందికి పైగా రైతులు ప్రతి సంవత్సరం పంట రుణాలు తీసుకుంటారు. జగన్ వచ్చాక సున్నా వడ్డీ ప్రయోజనం ఏడాదికి 8 లక్షల మందికి కూడా దక్కడం లేదు. పైగా 2021-22 రబీ పంట రుణాలకు సంబంధించిన వడ్డీని ఇప్పటికీ జమ చేయలేదు. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం చూస్తే గతేడాది నవంబర్లోనే వీటిని ఇవ్వాల్సి ఉన్నప్పటికీ గడువు దాటినా ఊసెత్తడం లేదు.
వాణిజ్య సహకార బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులు వాటిని ఏడాదిలోగా చెల్లిస్తే అదే సమయంలో బ్యాంకులు వారిని సున్నా వడ్డీకి అర్హులుగా గుర్తించేవి. కేంద్రం ఇచ్చే 5%, రాష్ట్రం ఇచ్చే 4% వడ్డీ రాయితీని మినహాయించి అసలు మాత్రమే తీసుకునేవి. దీంతో రైతులకు తక్షణ ప్రయోజనం లభించేది. తర్వాత ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా బ్యాంకులకు విడుదల చేసేది. అయితే జగన్ పగ్గాలు చేపట్టాక పంట రుణం చెల్లించే సమయంలోనే సున్నా వడ్డీ వర్తింపజేసే విధానాన్ని తుంగలో తొక్కేశారు. రైతులు ముందుగా వడ్డీతో సహా రుణమంతా చెల్లిస్తే తర్వాత వారి ఖాతాల్లో జమ చేస్తామనే నిబంధన పెట్టారు. సున్నా వడ్డీకి అర్హులైన రైతుల పేర్లను బ్యాంకులు సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే వారి వివరాలను పరిశీలించి నిధులు విడుదల చేస్తామన్నారు. అయితే వాటికి ఈ క్రాప్ నమోదు పేరిట అనేక మెలికలు పెట్టారు. ఈ సంవత్సరం సున్నా వడ్డీ పథకం రాలేదు. ఇంతకుముందు ఏటా 10 సంవత్సరం వచ్చాయి, ఈ సంవత్సరం రాలేదు. ఇవి వస్తాయని చూస్తున్నాం. ఎన్నికలు కూడా వస్తే మళ్ళీ ఆగిపోతాయేమోనని ఇప్పుడు వస్తే పంటలకు ఉపయోగపడతాయి దేనికైనా. నాకైనా అది 0 వైద్యాన్ని కట్టేసాము. మొత్తం కట్టాము, తర్వాత ఇస్తామన్నారు. ఇంకా రాలేదు. అసలు ఆడొద్దు ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఇట్లా వచ్చాయి 4 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ ఎంత వడ్డీ అయితే 6 వేలు కానీ 5 వేలు కానీ ఇచ్చేవాళ్ళు. 11 నెలలు వాళ్ళు టయానికి కడితే ఇప్పుడు ఏం లేదు, ఎవరు ఇచ్చేవాళ్ళు లేదు, సచ్చేవాళ్ళు లేదు. 2 సంవత్సరాల బయట కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నారండి రైతు సోదరులు. ఈ వడ్డీలు తెచ్చుకుంటున్నారు కానీ బాకీలు తీరక 2 రూపాయల వడ్డీలు తీసుకొచ్చి వాళ్ళకి వడ్డీలు కట్టలేక ఈ పంటలు సరిలేక బాగా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు జనం కోసం చేసేది కానీ రైతు వాడు బతికి ఇంకో వాళ్ళు బతికించడానికే చేసేది. ఏదన్నా అందించారనుకోండి గవర్నమెంట్ పరంగా ఏదైనా కొంతమందికి చేస్తారు, లేకపోతే రైతు సోదరులు చేసే ఇదే అవపడట్లేదు. సీఎం జగన్ పుణ్యమా అని సున్నా వడ్డీ పథకం అమలు ఉందో లేదో అనేలా తయారైంది. రైతులు మొదట సొంతంగా చెల్లించక తప్పడం లేదు. 2022 రబీ పంట రుణాలను 2023 మార్చిలోగా చెల్లించాల్సి ఉంటుంది. వీటిని బ్యాంకులన్నీ అప్లోడ్ చేయాలి. అన్ని వివరాలను పరిశీలించి డబ్బులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. సున్నా వడ్డీ నిధుల్ని 2023 నవంబర్లో విడుదల చేస్తామని సంక్షేమ క్యాలెండర్లో ప్రభుత్వం చెప్పింది. డిసెంబర్, జనవరి కూడా గడిచినా ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పడం లేదు. 2022లోనే పంట రుణాలు చెల్లించిన రైతులకు 2024 వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి కల్పించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. ఓటరు జాబితాలో పేరున్న ఆయా చిరునామాల్లో ఓటర్లుండరు. ఏళ్ల క్రితమే ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లు పాత స్థానాల్లోనే యథాతథంగా కొనసాగుతున్నాయి. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో ముసాయిదా జాబితాను తలపిస్తూ తుది జాబితాల్లోనూ ఓట్ల అక్రమాలు కొనసాగుతున్నాయి. ముసాయిదా జాబితాల్లోని తప్పుల్ని సరిదిద్దాలని విపక్షాలు అధికారులకు వినతిపత్రాలు సమర్పించిన తుది జాబితాల్లోనూ అవే తప్పులు పునరావృతమయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓట్ల అక్రమాలు తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్నాయి. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల జాబితా అత్యంత సంక్లిష్టంగా మారిపోయింది. ఇప్పటికే బోగస్ ఎపిక్ గుర్తింపు కార్డుల వ్యవహారంలో తిరుపతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వెలుగు చూస్తుండగా, చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిపోయిన వ్యక్తుల పేర్లు ఓటరు జాబితాల్లో వెలుగు చూస్తున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ బూతు స్థాయి అధికారులు ఇంటింటి సర్వే చేసి 12,074 మంది గైర్హాజరీ ఓటర్లుగా గుర్తించారు. వీరిలో 7,960 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు లెక్క తేల్చారు. ఇలాంటి వాటిని జాబితా నుంచి చంద్రగిరి నియోజకవర్గం తనపల్లెలోని 314వ పోలింగ్ కేంద్రంలో 597 ఓటర్లు ఉండగా 54 మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారున్నారు. పద్మావతిపురం ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఇంటి నంబర్ల స్థానంలో పద్మావతిపురం అని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో శాశ్వతంగా వెళ్లిపోయిన వ్యక్తుల పేర్లు కొనసాగుతుండగా, మరికొన్ని చోట్ల మృతులు, డబ్లింగ్ ఓటరు పేర్లను తొలగించలేదు. 301 పోలింగ్ కేంద్రంలో 36 ఓటర్ల వద్ద ఇంటి నంబరును ఏకంగా వేదాంతపురం పేరుతో జాబితాలో చేర్చారు. 1361 ఓట్లు ఉన్న 301 పోలింగ్ కేంద్రంలో దాదాపు 40 ఓటర్ల ఇంటి నంబర్ల వద్ద వీధి పేర్లను జాబితాలో పొందుపర్చారు. చంద్రగిరి పరిస్థితి ఇలా ఉంటే, తిరుపతి నగరంలో ఓటరు జాబితా అవకతవకలతో నిండిపోయింది. ముసాయిదా జాబితాలోని బోగస్ ఓటర్ల జోలికెళ్లకుండానే తుది జాబితా ప్రకటించారు. నెలల తరబడి నిత్యం సమావేశాలు, సలహాలు, సూచనలు, క్షేత్ర పర్యటనలు చేసిన అధికారులు, బిఎల్ఓలు, రెవెన్యూ సిబ్బంది చివరకు ఏం సాధించారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఒక్కో చిరునామాలో 30 నుంచి 40 మంది ఓటర్లు, బస్టాండ్ చిరునామాగా భిక్షగాళ్లకు ఓటు హక్కు, అధికార పార్టీ నేతల ఇళ్లలో పదుల సంఖ్యలో ఓట్లపై అధికారులు నోరు మెదపడం లేదు. నగరంలోని 34వ డివిజన్ కార్పొరేటర్ ఎం మునిరామిరెడ్డి ఏకంగా 3 చోట్ల ఓటు హక్కు పొందారు. 118 పోలింగ్ కేంద్రంలో 1 ఓటు ఉండగా 115 పోలింగ్ కేంద్రంలో 2 వేర్వేరు ఇంటి నెంబర్లతో 2 ఉన్నాయి.
ఈ దొంగ ఓటర్ల గురించి వైసీపీ కార్పొరేటర్లు మరియు నాయకులు పక్క వార్డులో నుంచి ఈ వార్డులోకి ఒక్కొక్కరు 100 ఓట్లను యాడ్ చేశారు. పేర్లు మార్చి ఇంటి అడ్రస్లు మార్చి ఓటర్లని ఎక్కువ సంఖ్యలో ప్రభావితం చేసేదానికి, వాళ్ళ గెలుపొందడానికి అదే పనిగా ధ్యేయంగా పక్క వార్డు నుంచి ఈ వార్డుకి ఓటర్లని అధికంగా చేరుస్తున్నారు. అదే జీవకోణంలో చూసుకుంటే వైసీపీ నాయకుల ఇంట్లల్లో ఒక్కొక్కరి ఇంట్లల్లో ఒక్కొక్క బూతులో 27 నుంచి 30 ఓట్ల దాకా యాడ్ చేయడం జరిగినది. ఇది ఎన్నికల కమిషనర్ గారు గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తిరుపతి నియోజకవర్గంలో దొంగ ఓటు ప్రక్రియ కొనసాగుతుంది. గత ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్లో కొనసాగుతున్న ప్రక్రియను ఆ రోజు దొంగ ఓటర్లు మేము గుర్తించి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా దాన్ని అదే విధంగా స్వచ్ఛందంగా మళ్ళా దాన్ని కొనసాగిస్తున్నారు. ఒక డోర్ నెంబర్ పైన 4-5 పెట్టి చనిపోయిన ఓటర్లని అక్కడ నమోదు చేసి వాళ్ళని తీయమని చెప్తే అధికారులు ఆ రోజు తీయకుండా మళ్ళీ తొలి జాబితా ఎలాగా ఉంది, ఇప్పుడు మళ్ళీ జాబితా కూడా అలాగే కొనసాగిస్తున్నారు. దీన్ని ఎన్నికల కమిషనర్ గారు చర్య తీసుకొని దొంగ ఓటర్ల జాబితాని తీసేసి న్యాయం చేయాలని కోరుచున్నారు. ఓటర్ల జాబితాలో ఇంటి నెంబర్లు పొందుపరచకుండా వందల సంఖ్యలో బోగస్ ఓట్లను జాబితాలో కొనసాగించడం ద్వారా దొంగ ఓట్లు వేసుకోవాలన్న వైకాపా నేతల ప్రణాళికకు అధికారులు వంతపాడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రథ సప్తమి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా దేవని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరుని ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగించారు. స్వామివారి రథాన్ని లాగడానికి భక్తులు పోటీపడ్డారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల రాకతో కడప పురవీధులు కిక్కిరిసిపోయాయి. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం కొత్తపల్లిలో తెలుగుదేశం సానుభూతి పరులపై వైకాపా నేతలు దాడి చేశారు. గ్రామంలో సారా తయారీ విక్రయాలపై పోలీసులకు సమాచారం ఇచ్చారు అనే కక్షతో వైకాపాకు చెందిన శ్రీనివాసులు, వెంకటేశు కుటుంబ సభ్యులు ఆంజనేయులు దంపతులపై దాడి చేశారు. వైకాపా నాయకుల దాడిలో గాయపడిన దంపతుల్ని స్థానికులు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కడప రిమ్స్ కు తరలించారు. వీరబల్లి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అంటే మామూలు సంవత్సరం ముందు కూడా మా అన్నయ్య వాళ్ళ భార్యను కొట్టి 4 మీద కేసు పెట్టించారు మహమ్మద్ రఫీ దగ్గర. ఆ రోజు మేమైతే కొట్టలేదండి, అతనే కట్టిన కొట్టాడు. కేసు పెట్టేసి మేడం మల్లికార్జున దగ్గర ఫోన్ చేసి కేసు బుక్ చేశారు. ఇప్పుడైతే మేము అనుకుంటాం ఇది సారా కేసులో మేము పోలీసు వాళ్ళు వచ్చిన మా మీద కసిగా ఉన్నారు. మమ్మల్ని తిట్టడము, ఆ రోజు నుంచి స్థాపించడము ఇట్లా జరుగుతుంది. ఈరోజు సడన్గా వచ్చేసి కొట్టేశారు. టీడీపీ వాళ్ళు వైసీపీలో ఉన్నారు. విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు ఓసీఐ, ఎన్ఆర్ఐలతో వివాహాల్లో జరుగుతున్న మోసాలపై లా కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వివాహిత మహిళల్ని నిస్సహాయ స్థితిలోకి నెట్టివేస్తున్న వ్యవహారాలను కట్టడి చేయడానికి నిబంధనలతో కూడిన సమగ్ర చట్టం తేవాలని కేంద్రానికి సూచించింది. ఈ మేరకు లా కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ రితురాజ్ అవస్థి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ కు నివేదికను అందజేశారు. ఎన్ఆర్ఐ, ఓసీఐలతో భారత పౌరులకు జరిగే వివాహాలను భారత్లోనూ నమోదు చేయాలని నివేదికలో వెల్లడించారు. కొత్త చట్టంలో విడాకులు, భాగస్వామికి భరణం, పిల్లల సంరక్షణ, వారి పోషణకు నిబంధనలు ఉండాలని రితురాజు నివేదికలో పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సమన్లు, వారెంట్లు జారీ చేయాలని కేంద్రానికి సూచించారు. విద్యార్థులను ఆకర్షించడానికి కోచింగ్ సెంటర్లు ఇస్తున్న మోసపూరిత ప్రకటనలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం రూపొందించిన మార్గదర్శకాలను ప్రజాభిప్రాయం కోసం బహిర్గతం చేసింది. ఈ మార్గదర్శకాల ముసాయిదా తయారీ కోసం కేంద్ర వినియోగదారుల ప్రాధికార సంస్థ వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చించింది. విద్యార్థులు, తల్లిదండ్రుల్ని తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇవ్వకుండా అడ్డుకోవటానికి ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆ సంస్థ పేర్కొంది. విద్యార్థుల ప్రతిభా పాఠవాలను గుర్తించకుండా కోచింగ్ సెంటర్ గొప్పతనంగా చెప్పటాన్ని తప్పుపట్టిన కేంద్రం 100% జాబ్ గ్యారంటీలు, ఎంపికలు వంటి అబద్ధపు ప్రకటనలు చేయకూడదని హెచ్చరించింది. వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3DS ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV F-14 వాహక నౌక ద్వారా ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని ఇస్రో ఇవాళ సాయంత్రం 5:35 నింగిలోకి పంపనుంది. ఇందుకోసం 27.5 గంటల కౌంట్డౌన్ ప్రక్రియ శుక్రవారం మొదలైంది. ఇన్సాట్ 3DS 3వ తరం వాతావరణ ఉపగ్రహం. ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ దీనికి నిధులు సమకూర్చుంది. భూమి, సముద్రాల ఉపరితలంపై ఉండే వాతావరణాన్ని ఈ ఉపగ్రహంతో అంచనా వేయనున్నారు. విపత్తులకు సంబంధించి ఇది ముందే హెచ్చరించనుంది.
మొత్తం 2274 కిలోలు బరువు కలిగిన ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్షలో ప్రవేశపెట్టనున్నారు. భారత వాతావరణ శాఖ సహా మరిన్ని ప్రభుత్వ విభాగాలు ఈ ఉపగ్రహ సేవలు వినియోగించుకోనున్నాయి. GSLV సిరీస్లో ఇది 16వ ప్రయోగం కాగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజెనిక్ ఇంజన్లు తయారు చేసుకుని చేస్తున్న 10వ ప్రయోగం కావటం విశేషం. వాతావరణ సేవల కోసం 2013లో ఇన్సాట్ 3D, 2016లో ఇన్సాట్ 3DR ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ మరో 15 రోజుల గడువు ఇచ్చింది. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్ల్లో డిపాజిట్లు, టాపప్లు స్వీకరించొద్దని గతంలో ఆర్బీఐ ఆదేశాలు పేర్కొంది. ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగదు విత్డ్రా చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. పేటీఎం వ్యాలెట్, పేటీఎంస్ ద్వారా కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బయట ఆడిటర్లు పూర్తి స్థాయిలో ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని ఆడిట్లో తేలినందునే పేటీఎంపై చర్యలు చేపట్టాల్సి వచ్చిందని ఆర్బీఐ అప్పట్లో వెల్లడించింది. దివాళా తీసిన గో ఫస్ట్ విమానయాన సంస్థ కొనుగోలుకు బిజీ బీ ఎయిర్వేస్ తో కలిసి స్పైస్ జెట్ చీఫ్ సంజయ్ సింగ్ బిడ్ దాఖలు చేశారు. సంజయ్ సింగ్ తన వ్యక్తిగత సామర్థ్యంతో ఈ బిడ్ వేసినట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. స్పైస్ జెట్ కొత్త ఎయిర్లైన్స్ కు ఆపరేటర్ గా, పార్ట్నర్ గా వ్యవహరిస్తుందని తెలిపింది. అత్యవసర సిబ్బంది, సేవలు, పరిశ్రమ నిపుణుల్ని అందిస్తుందని పేర్కొంది. దీనివల్ల రెండు సంస్థల మధ్య సమిష్టితత్వం పెరుగుతుందని స్పైస్ జెట్ వెల్లడించింది. అయితే బిజీబీ ఎయిర్వేస్ కు సంబంధించిన ఇతర వివరాలను స్పైస్ జెట్ వెల్లడించలేదు. గో ఫస్ట్ కు అసమాన సామర్థ్యం ఉందని, స్పైస్ జెట్ తో జట్టు కట్టడం వల్ల రెండు సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని స్పైస్ జెట్ చీఫ్ అజయ్ సింగ్ అన్నారు. సంక్షోభంలో ఉన్న స్పైస్ జెట్ 1000 మందికి పైగా సిబ్బందిని తొలగించడం సహా నిధుల సమీకరణ, ఖర్చుల్ని హేతుబద్ధం చేస్తున్న తరుణంలో ఆ సంస్థ చీఫ్ సంజయ్ సింగ్ బిడ్ ప్రకటన చేశారు. షార్జాకు చెందిన స్కై వన్ కూడా గో ఫస్ట్ ఎయిర్లైన్స్ కొనుగోలు కోసం బిడ్ వేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గో ఫస్ట్ విమానాలు గతేడాది మే 3 నుంచి నిలిచిపోయాయి.